శేఖర్ పాషా గారు, అంటే కొన్ని ఇష్యూస్ ఒకరు మాట్లాడతారు, కొంత రప్చర్ జరుగుతుంది, కొంత రచ్చ జరుగుతుంది, అన్ని ఒపీనియన్స్ వస్తాయి. కానీ ఈ మధ్య కాలంలో ఈ ఇష్యూ మీద ఇంత రప్చర్ అయినట్టుగా ఏ ఇష్యూ అవ్వలేదు. అసలు ఎక్కడికి పోతుంది ఇది? వస్త్రధారణ మీదేమో ఒకరేమో ఒక మాట అంటారు, ఒకరేమో మా ఇష్టం అంటారు. మీరేమంటారు? ఏదైనా సార్ ఒక మన సమాజంలో ఉన్నాం కాబట్టి ఒక లిమిట్ వరకు చెల్తా. ఓకే, మీ ఇష్టమే. కానీ మీరు ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ళకి రైట్స్ గురించి మాట్లాడే హక్కు లేదు. మనకి ఫండమెంటల్ రైట్స్ రాజ్యాంగం ఎలా చెప్తుందో ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి, ప్రాథమిక విధులు కూడా ఉంటాయి. ఓటు వేయాలి, ఓటు మీ హక్కే కాదు, ఓటు వేయడం కూడా మీ ఇలా రెస్పాన్సిబిలిటీస్ కూడా తెలుసుకొని బిహేవ్ చేయాలి. ఎస్పెషల్లీ సామాన్యుల సంగతి పక్కన పెట్టండి, సెలబ్రిటీస్. సో సామాన్యులు ఈ మధ్యకాలంలో మరి చాలామంది బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. అనసూయ కన్నా దారుణమైన పోస్టులు పెట్టేవాళ్ళు లేరా? చాలామందే ఉన్నారు. కానీ వాళ్ళందరి మీద ఫైర్ గాంధీ ఈవిడ మీద ఎందుకు ఫైర్ అవుతున్నారు జనాలు? ఎందుకంటే ఒక రకంగా మనం ఇది చేస్తూ ఒక రకమైన ఒకప్పుడు ఏంటంటే ఫెమినిజం, ఇప్పుడు మేడం లాంటి వాళ్ళు కూడా ఎవరైనా సరే ప్రొడ్యూసర్లు హీరోయిన్ని అర్ధనగ్నంగా చూపిస్తూ చిత్రీకరిస్తూ ఇట్లా చేస్తుంటే మీరు చాలా తప్పు చేస్తున్నారు అని చెప్పి అప్పట్లో చాలా గట్టిగా గొడవ జరిగేది. ఇది మరీ దారుణం, మీరు డబ్బుల కోసం బొంబాయి నుంచి వాళ్ళని తీసుకొచ్చి స్త్రీని ఇలా దారుణంగా చేస్తారా అని చెప్పి. కానీ ఆ రోజులు పోయి అలా పెడితేనే మాకు స్వాతంత్రం అంటే ఒకప్పుడు కప్పకపోతే ఫైట్ చేసిన వాళ్ళు ఇప్పుడు కప్పుతున్నారని చెప్పి ఫైట్ చేస్తున్నారు. సో అది అంటే ఇది ఒక సూడో ఫెమినిజం లాగా అనిపిస్తుంది నాకు. అందరూ కాదు, కొంతమంది ఎవరైతే ఇప్పుడు చిన్మయి ఇలాంటి వాళ్ళు, అనసూయ లాంటి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, మా ఇష్టం కావాలని రెచ్చగొట్టడానికి మళ్ళీ బిక్నీలో ఉన్న ఫోటోలు పెట్టి ఇది చర్చకు వచ్చేట అంటే ఈ చర్చ ఆగిపోవడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా రెచ్చగొట్టాలి, నేనే కరెక్ట్ ఇది అని చెప్పి చేయడం వల్ల ఇది పెద్దదవుతుంది. సో ఇది దేశాలు దాటి అన్వేషిత కూడా వెళ్ళి మాట్లాడే స్టేజ్కి వచ్చింది. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించండి, మా బట్టలు మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాం అంటే కొంతమంది సపోర్ట్ చేశారు, మా శరీరం మా ఇష్టం కొంతమంది సపోర్ట్ చేశారు, చాలా మంది వ్యతిరేకించారు. ఇదే మాటని అన్వేష్ చెప్పాడు, గుడ్డ ముక్కలు కట్టుకొని తిరగండి, గుడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగండి అన్నాడు. రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డది అన్నట్టుగా, రాజుగారి చిన్న భార్య చెడ్డది అంటే తప్పైపోద్ది, రాజుగారి పెద్ద భార్య అన్నట్టుగా ఇది వేరే రకంగా చెప్పాడు. వాళ్ళు చెప్పింది నా ఇష్టం వచ్చినట్టుగా నేను తిరుగుతా అంటే అవును కర్చీఫ్లు కట్టుకొని తిరగండి అమ్మా అన్నాడు. హర్ట్ అయిపోయారు. సో ఇక్కడ ఏంటంటే అంటే ఈ విషయంలో మీరు మా అన్వేష్ ఎవరైనా సరే సపోర్ట్ చేస్తున్నారా? మనోడి కామెంట్స్ మీద కూడా బాగా రప్చర్ నడుస్తుంది. ఆయన నిజంగా అన్నాడా లేకపోతే ఫాలోవర్స్ డిస్లైక్ చేస్తున్నారు, అతను నిజంగా అన్నాడా లేకపోతే వ్యంగ్యంగా అన్నాడా కూడా నాకు ఇప్పటికీ డౌటే. అది